ప్రభువునందు ప్రియమైన వారందరికీ వందనాలు. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ప్రపంచమంతా క్యాష్లెస్ సొసైటీ లేదా నగదు రహిత లావాదేవీల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అయితే క్రైస్తవులుగా మనలో ఒక సందేహం ఉంది. నగదు రహిత సమాజం రావడం అంత్యకాల సూచన? ఇది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పబడిన క్రూర మృగం ముద్రకు దారితీస్తుందా? ఈరోజు బైబిల్ వెలుగులో దీని గురించి లోతుగా తెలుసుకుందాం. ప్రకటన 13:17లో ఇలా ఉంది. ఆ మృగము పేరునైనను ఆ పేరు యొక్క సంఖ్యనైనను ముద్ర కలిగియున్నవాడు తప్ప అమ్ముటకు గాని కొనుటకు గాని ఎవనికిని అధికారము లేకుండా అది చేసెను. చాలామంది ఏమనుకుంటారంటే అంత్యకాలంలో అపవాది అందరినీ నియంత్రించాలంటే నగదు ఉండకూడదని, అంతా డిజిటల్ అయితేనే అది సాధ్యమని భావిస్తారు. ఎందుకంటే నగదు ఉంటే రహస్యంగా లావాదేవీలు చేసుకోవచ్చు. కానీ డిజిటల్ అయితే ప్రతి పైసా ప్రభుత్వం పర్యవేక్షించవచ్చు. కానీ దీని వెనుక ఉన్న పూర్తి సత్యాన్ని మనం గ్రహించాలి. మొదటిది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంత్యకాలం అనేది ఇప్పుడే మొదలలేదు. యేసుక్రీస్తు పునరుత్థానం మరియు ఆరోహణతోనే అంత్యకాలం ప్రారంభమైంది. అపొస్తలుడైన పౌలు తన కాలంలోనే యుగ సమాప్తి యందు మనకు అని హెచ్చరించాడు. 1 కొరింథీ 10:11. పేతురుగారు పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ కుమ్మరింపును అంత్యదినాల సూచనగా చెప్పారు. అపొస్తల కార్యములు 2:17. కాబట్టి నగదు ఉన్నా లేకపోయినా గత 2000 ఏళ్లుగా మనం అంత్యకాలంలోనే జీవిస్తున్నాం. రెండోది ప్రకటన 13:17లో చెప్పబడిన కొనుగోలు చేయలేని పరిస్థితి మొదటి శతాబ్దంలోనే ఉంది. అప్పట్లో ట్రేడ్ గిల్డ్స్ వ్యాపార సంఘాలు ఉండేవి. ఒక వ్యాపారి తన వృత్తిని కొనసాగించాలంటే ఆ సంఘంలో సభ్యుడిగా ఉండాలి. కానీ ఆ సంఘాలు తమ దేవతలకు పూజలు చేసేవి. ఒక క్రైస్తవుడు విగ్రహారాధన చేయనంటే అతనికి వ్యాపారం చేసే అవకాశం ఇచ్చేవారు కాదు. అంటే నగదు ఉన్నా సరే క్రైస్తవులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టేవారు. నేటి కమ్యూనిస్ట్ దేశాలలో కూడా క్రైస్తవులకు సాయం చేయకుండా, వారు ఏమీ కొనకుండా అడ్డుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. దీనికి నగదు రహిత సమాజమే అవసరం లేదు. ఒకవేళ సమాజం పూర్తిగా క్యాష్లెస్ అయినా మనుషులు వస్తువులను మార్చుకోవడం, బార్టర్ సిస్టమ్ వంటి మార్గాలను వెతుకుంటారు. ప్రకటన గ్రంథం చెప్పేది ఏంటంటే సత్యం వైపు నిలబడేవారిని అధికారికంగా నిషేధించడం గురించి. నగదు రహిత విధానం వల్ల ప్రభుత్వాలకు ప్రజలను నియంత్రించడం సులభం కావచ్చు. కానీ అది మాత్రమే అంత్యకాలం కాదు. ముగింపుగా నగదు రహిత సమాజం అనేది టెక్నాలజీ పెరుగుదలలో భాగం కావచ్చు. అది ప్రభువు రాకడకు ఒక సౌలభ్యం కావచ్చేమో, కానీ అది మాత్రమే రాకడకు సూచన కాదు. మన దేవుడు ఏ సమయంలోనైనా రావచ్చు. ఆయన రాకడ కోసం మనం సిద్ధంగా ఉండటమే ముఖ్యం. డిజిటల్ కరెన్సీ గురించి భయపడటం కంటే మన ఆత్మీయ స్థితి గురించి జాగ్రత్త పడదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ సంఘ సభ్యులతో పంచుకోండి. మరిన్ని ఆత్మీయ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.